నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రేపు 31వ తారీఖున నెల్లూరు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి వస్తున్న తరుణంలో కూటమి ప్రభుత్వం పోలీసు శాఖను అడ్డం పెట్టుకుని కొన్ని ఆంక్షలు పెట్టడంపై ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. అంతేకాకుండా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని బెదిరింపులు బెదిరించినా జగనన్న జన సమూహాన్ని ఎవ్వరూ ఆపలేరని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై ఆయన మాట్లాడుతూ బుడంగుంట చెరువులో అక్రమంగా మట్టి గ్రావెల్ తవ్వించింది ఎవరు? కావలిని కాపు కాస్తానన్న ఈ ఎమ్మెల్యే కృష్ణారెడ్డే కదా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేయమంటే దొంగ కేసులు పెడుతూ అక్రమ గ్రావెల్ ఇసుక మట్టి దందా గురించి ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తూ అరాచకం చేస్తున్న ఈ ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని ఇప్పటికే ప్రజలు చీకొడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, అభివృద్ధి చేస్తే బెంగళూరులో ఉంటా, అవినీతి చేస్తా అంటే మాత్రం కావలిలోనే ఉంటా, మీ లెక్కలు తేలుస్తా అంటూ కూటమి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఎన్నికల సమయంలో మీరు చెప్పిన మాటలకి ఇప్పుడు మీరు చేస్తున్న దందాలకి జనం నవ్వుతున్నారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఒకసారి చూసుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి. మాతో పాటు ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ అక్రమ కేసులు పెడుతూ ప్రతి ఒక్కటి డైవర్షన్ చేసే విధంగా ఎందుకు చేస్తున్నారంటే ఈరోజు ఎక్కడ పట్టినా కూడా అవినీతి, ఏ గ్రామంలో చూసినా అవినీతి, ఎక్కడ చూసినా కబ్జాలు, ఎక్కడ చూసినా భూదందా, ఎక్కడ చూసినా గ్రావెల్ మాఫియాలు, ఎక్కడ చూసినా ఇసుక మాఫియాలు, ఎక్కడ చూసినా మెటల్ క్వారీ మాఫియాసు, ఎక్కడ చూసినా స్కాములు స్కీములు. ఈ విధంగా వారు చేసే దురాగతకాలని ఎక్కడ అపోజిషన్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నామో వాటిని అణిచివేసేదానికి, పక్కదారి పట్టించేదానికి ఈరోజు చేస్తున్న కుట్రని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక కావలి నియోజకవర్గం ఎత్తుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మేము ఈరోజు కూడా నేను చూసే హెడ్లైన్, నిన్న మినిస్టర్ గారు వచ్చారంట, ఫిషింగ్ హార్బర్ ఇనాగ్రేషన్ అంట, తొందరగా చంద్రబాబు నాయుడు గారి చేత. ఒక్కడ ఆలోచించండి, కావలి ప్రజలంతా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఫిషింగ్ హార్బర్ అనేది 350 కోట్లతోటి ప్రారంభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కాంట్రాక్టు ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఇప్పించింది నేనే. ఆయన ఆధ్వర్యంలోనే ఫిషింగ్ హార్బర్ ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని ఓపెన్ చేయాలని ఆ రోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేసినా ఆయన ఓపెన్ చేయకుండా నేనే మనమే ముఖ్యమంత్రి అవుతాం, తప్పకుండా వచ్చి మత్స్యకార సోదరులకి అంకితం చేద్దాం, నేను అక్కడికే స్పాట్కి వస్తాను, ఓపెన్ చేస్తాను అని చెప్పిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అటు